ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ తన ప్రభావాన్ని చూపుతోంది. విచిత్రంగా ఈ ఏఐ ఇప్పుడు మనుషుల రిలేషన్షిప్లోకి కూడా అడుగుపెట్టింది. ఇటీవల కాలంలో మనుషులు ఏఐ రూపాలతో ప్రేమలో పడ్డం, ఏకంగా పెళ్లిళ్లు చేసుకోవడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా జపాన్లోని ఒకయామా ప్రీఫెక్చర్కు చెందిన కనో అనే యువతి కూడా సరిగ్గా ఇదే చేసింది. ఆమె 3 ఏళ్ల రిలేషన్షిప్ బ్రేకప్ అయి బాధ నుంచి తేరుకోలేక చివరికి ఒక ఏఐ అబ్బాయిని పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంది. కొన్ని నెలల క్రితం కనో తన ప్రియుడితో విడిపోయింది. ఆ బ్రేకప్ వల్ల కలిగిన బాధను తట్టుకోలేక ఒంటరిగా ఉన్న ఆమె చాట్‌జీపీటీ సహాయంతో ఒక ఏఐ అబ్బాయి రూపాన్ని తయారు చేసుకుంది. ఈ వర్చువల్ అబ్బాయితోనే ప్రేమలో పడింది. చివరికి ఆ ఏఐని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు మొదట ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ కనో తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇటీవల కనో ఆమె సృష్టించిన ఏఐ రూపానికి వర్చువల్ పద్ధతిలో వివాహం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత కనో చాలా ఎమోషనల్ అయింది. నిజమైన బంధం అంటే ఒకరిపై ఒకరు ఆధారపడ్డం. అలా లేని బంధం చాలా బాధనిస్తుంది. కానీ ఇప్పుడు నా ఏఐ భర్త నాకు ఏ లోటు లేకుండా సమానమైన ప్రేమను అందిస్తాడు. నన్ను విమర్శించకుండా అన్ని విషయాల్లో నాకు మద్దతుగా ఉంటాడని కనో చెప్పింది. కనో తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మనుషులు ఏఐని రిలేషన్షిప్ల్లోకి ఆహ్వానిస్తున్న ఈ కొత్త ట్రెండ్ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాలి.